కృష్ణ జన్మాష్టమి వ్రతం అత్యంత పవిత్రమైన మోహరాత్రి. మన సనాతన గ్రంథాల్లో 4 మహారాత్రులు ప్రస్తావించబడ్డాయి. తంత్రోక్త దేవీ సూక్తంలో అమ్మవారి రూపం ఇలా ఉంది: ప్రకృతిస్త్వంచ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ. 3 గుణాలను సృష్టించే ప్రకృతి నువ్వే. దీపావళి కాళరాత్రి, మహాశివరాత్రి మహారాత్రి, జన్మాష్టమి మోహరాత్రి, పోలికా దహనం దారుణరాత్రి, ఇవన్నీ నువ్వే. కృష్ణాష్టమ్యాం భవేద్యత్ర కలేగా రోహిణి యది జయంతి నామా సా ప్రోక్త ఉపోష్యాస ప్రయత్నత. కేవలం అష్టమితి దినే పరిగణలోకి తీసుకుంటే ఆ వ్రతాన్ని కృష్ణాష్టమి అని అంటారు. కానీ రోహిణి నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకునే వ్రతం చేస్తే కనుక దాన్ని జయంతి లేదా జన్మాష్టమి అని అంటారు. జన్మాష్టమి పూర్వ ప్రసిద్ధ పాపనాశిని, క్రతుకోటి సమాహేష తీర్థానాం ఏతే సమ, కర్తా గవాం సహస్రంతు యో దదాది దినే దినే తత్ఫలం సమవాప్నోతి జయంత్యా సమపోషణే. అంటే కృష్ణ జన్మాష్టమి వ్రతం చేస్తే 1,00,000 సార్లు వ్రత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. పాపాలను నశింపజేస్తుంది అని చెప్తారు. కృష్ణాష్టమ్యాం భవేద్యత్ర కళీక రోహిణి యది జయంతి నామ సా ప్రోక్త ఉపోష్యాస ప్రయత్నత. అష్టమి తిథి రోహిణి నక్షత్రం కలిసిన రోజు కృష్ణ జయంతి. ఈ రోజు వ్రతం చేయడం అత్యంత పుణ్యప్రదం అంటారు. జయంతి బుధవారేచ రోహిణ్యా సహితా యదా భవేచ్ఛ మునిశార్దూల కిం కృతైర్ వ్రతకోటిభి అంటారు. జయంతి అంటే కృష్ణాష్టమి బుధవారం వస్తే కనుక రోహిణి నక్షత్రంతో కలిసి అది కోటి వ్రతాల ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. గంధ పుష్పైశ్చ ధూపైశ్చ ఘృతపూర్ణై ప్రదీపకై పూజయేద్ భక్తిభావైశ్చ దద్యాద్విప్రాయ దక్షిణాం అంటారు. అంటే ఆ రోజు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఆవు నెయ్యి దీపంతో తర్వాత భక్తితో పూజిస్తే, బ్రాహ్మణులకి యథాశక్తి దక్షిణిస్తే కనుక అది మహాపుణ్యప్రదం. మహాజయార్థం కురుతాం జయంతీం ముక్తేనఘ ధర్మమర్థంచ కామంచ మోక్షంచ మునిపుంగవ. అంటే ఇలా ఈ వ్రతం చేస్తే కనుక విజయాన్ని, ధర్మార్థకామ మోక్షములన్నీ ఇస్తుంది అని చెప్తారు. రోహిణ్యామర్ధరాత్రేతు సదా కృష్ణాష్టమి భవేత్ అంటారు. తస్యామభ్యర్చనం శౌరే హంతి పాపం త్రిజన్మజం. అంటే అర్ధరాత్రి రోహిణి నక్షత్ర సమయంలో శ్రీకృష్ణ గోపాలుణ్ణి ఆరాధించడం వల్ల 3 జన్మల పాపాలను నశింపజేస్తుంది చెప్తారు. శాస్త్రం చెప్పిన ప్రకారం వ్రతాన్ని ఆచరించండి. జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ.